ఫ్రెండ్స్, మొదట మీరు ఈ ఛానల్ను చూడండి. కేవలం 29 వీడియోలతోనే 9 లక్షల సబ్స్క్రైబర్లను హిట్ చేసింది. ఇక వ్యూస్ విషయానికొస్తే అన్ని వీడియోలు మిలియన్స్‌లో వ్యూస్‌ను తీసుకొనొస్తున్నాయి. ఫ్రెండ్స్, మరొక ఛానల్‌ను చూడండి. ఇది కేవలం 18 వీడియోలతోనే 208K సబ్స్క్రైబర్లను హిట్ చేసింది. అంటే 10, 15 వీడియోలకే సిల్వర్ ప్లే బటన్‌ను చేతిలోకి తీసుకుంది. ఇక దీని వ్యూస్ విషయానికొస్తే దీనికి కూడా చాలా స్ట్రాంగ్ వ్యూస్ వస్తున్నాయి. ఇక ఈ నిష్‌లో నేను చూసిన అన్ని ఛానల్స్‌కు మిలియన్స్‌లో వ్యూస్ వస్తున్నాయి. ఇక వీడియోలో నేను మీకు ఇలాంటి వీడియోను ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను. తద్వారా మీ ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇక ప్రాసెస్ చాలా ఈజీగా ఉండబోతుంది. జస్ట్ 5 నిమిషాల్లో ఒక వీడియోను ఈజీగా తయారు చేసుకోగలరు. ఇక ఈ వీడియో అసలు స్పాన్సర్డ్ కాదు. అందుకే నేను ఉపయోగించే అన్ని టూల్స్ ఫ్రీ టు యూజ్‌గా ఉండబోతున్నాయి. కాబట్టి వీడియోలో ఏ పార్ట్‌ను మిస్ చేయకండి. లేకపోతే ఏదైనా స్టెప్ మిస్ అవ్వచ్చు. ఆ తర్వాత మీరు క్యారెక్టర్ కన్సిస్టెంట్‌గా రావడం లేదు అని అంటారు. కాబట్టి వీడియోను చాలా జాగ్రత్తగా చూడండి. ఇలాంటి వీడియోను తయారు చేయడానికి మీకు ఒక మాస్టర్ ప్రాంప్ట్ అవసరం ఉంటుంది. ఇది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు సింపుల్‌గా అక్కడి నుంచి కాపీ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీను ఓపెన్ చేసి ఆస్క్ చాట్‌జీపీటీ దగ్గర కాపీ చేసుకున్న ప్రాంప్ట్‌ను పేస్ట్ చేయండి. ఆ తర్వాత సెండ్‌పై క్లిక్ చేయండి. చాట్‌జీపీటీ మీకు 10 వైరల్ వీడియో ఐడియాలను జనరేట్ చేస్తుంది. వాటిలో మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇది నచ్చింది కాబట్టి ఈ ఐడియాను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి సెండ్‌పై క్లిక్ చేశాను. ఆ తర్వాత ఇది ఎన్ని నిమిషాల స్టోరీ కావాలి అడుగుతుంది. నేను 1 నిమిషం అని టైప్ చేసి సెండ్ చేశాను. ఆ తర్వాత మీరు చూడవచ్చు చాట్‌జీపీటీ మన కోసం ఎంత అద్భుతంగా స్టోరీ రాసిందో. ఆ తర్వాత మీరు సింప్లీ ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ డైలాగ్‌తో పాటు అని టైప్ చేసి సెండ్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు చూడవచ్చు చాట్‌జీపీటీ మన ప్రతి సీన్‌కు డైలాగ్‌తో పాటు దానికి సంబంధించిన ప్రాంప్ట్ కూడా రాసింది. ఇక నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఈ స్టోరీ చాలా చిన్నగా ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా స్టోరీ రాయించేటప్పుడు కనీసం 2 నిమిషాల స్టోరీ కావాలి అని అడగండి. అప్పుడు మీ వీడియో పొడవుగా ఉంటుంది. అలాగే ఎంగేజ్మెంట్ కూడా బాగా వస్తుంది. దాంతో మీ వీడియో వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మన అన్ని సీన్లు రాసి అయిపోయాయి. ఇప్పుడు సింప్లీ మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నుంచి సీన్ 1 ఇమేజ్ ప్రాంప్ట్‌ను కాపీ చేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చి జెమినై యాప్‌ను ఓపెన్ చేయండి. ఇక్కడ ఆ ప్రాంప్ట్‌ను పేస్ట్ చేయండి. ఇక సింప్లీ ఇక్కడ నుంచి సెండ్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత జెమినై మీకోసం ఇమేజ్‌ను జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూడవచ్చు జెమినై ఎంతో హై క్వాలిటీలో ఇమేజ్‌ను జనరేట్ చేసిందో. మీరు సింప్లీ దీనిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ సేవ్ బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఇమేజ్‌ను డౌన్లోడ్ చేసుకోండి. ఇక మళ్ళీ చాట్‌జీపీటీలోకి వచ్చి సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్‌ను కాపీ చేసుకోండి. మళ్ళీ జెమినైలోకి వచ్చి దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ తర్వాత సెండ్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత జెమినై మన సెకండ్ ఇమేజ్‌ను కూడా జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూడవచ్చు జెమినై మన సెకండ్ ఇమేజ్‌ను కూడా జనరేట్ చేసింది. సింప్లీ దీనిపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే విధంగా మీ అన్ని ఇమేజ్ ప్రాంప్ట్‌లను కాపీ చేసుకొని అక్కడి నుంచి ఇమేజెస్ జనరేట్ చేసుకోండి. నేను ఇలా చేస్తున్నానో అలాగే మీరు చేయండి. ఇక ఇప్పుడు మన అన్ని ఇమేజెస్ జనరేట్ అయిపోయాయి. మీరు చూడవచ్చు. ఇప్పుడు వీటిని వీడియోగా కన్వర్ట్ చేద్దాం. కాబట్టి మళ్ళీ చాట్‌జీపీటీలోకి వచ్చి కొంచెం పైకి స్క్రోల్ చేసి ఫస్ట్ సీన్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ మనకు డైలాగ్ తెలుగులో కనిపిస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఆ డైలాగ్‌ను కాపీ చేసుకోండి. ఆ తర్వాత బ్యాక్ వచ్చి వైటీ క్రియేట్ యాప్‌ను ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు జనరేట్ వీడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మీ ఫస్ట్ ఇమేజ్‌ను సెలెక్ట్ చేసుకొని డన్‌పై క్లిక్ చేయండి. తర్వాత పైన డైలాగ్‌ను పేస్ట్ చేసి జనరేట్‌పై క్లిక్ చేయండి. దాంతో వీడియో జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు చూడవచ్చు ఇక్కడ వీడియో ఎంత హై క్వాలిటీలో జనరేట్ అయ్యిందో. ఇక్కడ మీకు యూజ్ వీడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
ఆ తర్వాత ఇక్కడ యారో ఆప్షన్ కనిపిస్తుంది. సింప్లీ దానిపై క్లిక్ చేసి మీ వీడియోను హై రెజల్యూషన్లో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిన వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. అదేవిధంగా మళ్ళీ ChatGPTని ఓపెన్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ను వీడియోగా కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి సెకండ్ సీన్ డైలాగ్ను కాపీ చేసుకుందాం. మళ్ళీ వైటీ క్రియేట్లోకి వచ్చేయండి. ఇక్కడ జనరేట్ వీడియో అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి మీ సెకండ్ ఇమేజ్ను సెలెక్ట్ చేసుకొని డన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ChatGPTలో కాపీ చేసుకున్న ప్రాంప్ట్ను పేస్ట్ చేసి మళ్ళీ జనరేట్ పై క్లిక్ చేయండి. దాంతో మీ సెకండ్ వీడియో కూడా జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక మన సెకండ్ వీడియో కూడా జనరేట్ అయిపోయింది. మీరు ఇక్కడ యూజ్ వీడియోపై క్లిక్ చేయండి. ఆ తర్వాత దీన్ని కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి దీని రెజల్యూషన్ హై చేసుకొని ఎక్స్పోర్ట్ పై క్లిక్ చేయండి. ఇక మన సెకండ్ వీడియో కూడా జనరేట్ అయ్యి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా మన అన్ని వీడియోలను జనరేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి అన్ని వీడియోలను జనరేట్ చేసుకుంటాను. ఇప్పుడు మన అన్ని వీడియోలు జనరేట్ అయిపోయాయి. ఆ తర్వాత మీరు ఏ సాఫ్ట్వేర్ యాప్లో అయినా వీటిని ఎడిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను క్యాప్కట్లో చేస్తాను. ఇక మీకు ఎక్కడెక్కడ గ్యాప్ కనిపిస్తుందో సింప్లీ అక్కడ కట్ పెట్టండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ పై క్లిక్ చేయండి. పేదరికం ఉన్నా పర్లేదు, నా కష్టాన్ని మాత్రం నేనెప్పటికీ వదలను. హహా, నీ బట్టలు చూడు. నువ్వు రైతువా? పేదవాడినే అన్నా, కానీ కష్టపడి బతుకుతున్నాను. అయ్యో, నా పంట మొత్తం పోయింది. ఇప్పుడు అప్పులు ఎలా తీరుస్తాను? నేను నిన్ను అవమానించాను, అయినా నాకే సహాయం చేస్తున్నావా? కష్టం వచ్చినప్పుడు తోడుగా ఉండటం మన బాధ్యత అన్నా. ఆలు, నన్ను క్షమించు. నిన్ను అవమానించినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. పర్లేదన్నా, తప్పు తెలుసుకోవడమే గొప్ప విషయం. ధన్యవాదాలు. ఇప్పుడు అర్థమైందాలు, నిజమైన ధనవంతుడు డబ్బున్నవాడు కాదు, మంచి మనసున్నవాడు. అదే అన్నా, మనిషి దగ్గర డబ్బు లేకపోయినా మంచి మనసుండాలి. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ వీడియోలు, పవర్ఫుల్ న్యూస్లను మీకోసం తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో మరో పవర్ఫుల్ వీడియోలతో కలుద్దాం. అప్పటి వరకు అస్సలాము అలైకుం, నమస్తే.